నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు మీకు మన టీవీ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికలలో ఏంటంటే కొంతమంది మనం ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే వైసీపీ నేతలు కొంతమంది మాత్రం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టేసి మరి మాకు ఓటు వేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే వాళ్ళు ప్రమాణం అయితే చెయ్యమని చెప్పేసి అక్కడ ప్రజలు అనడం జరుగుతుంది. సో ఈ ఒట్టు ఏంటి అంటే ఒట్టేసి వాళ్ళకి నమ్మకం లేదా ఈసారి ప్రజల మీద వాళ్ళకి ఓటేస్తారని. అండ్ ప్రజలు కూడా ఎలా అంటే మేము ఒట్టేయాల్సిన అవసరం లేదు, మాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి మేము ఓటేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ పరిణామాలను చూస్తే మనం ఇలాంటి ఒక నిర్ణయానికి రావచ్చు సార్. మేడం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి ఫిక్స్ అయిపోయింది. అతనికి తెలుసు ఓడిపోతున్నానని. మీరు చూస్తే గత 10-15 రోజులుగా ఎన్నికల ప్రచారంలో కూడా ఒకటి ఉంది, ప్రచార యుద్ధం గెలిచిన తర్వాతనే ఎన్నికల యుద్ధం గెలుస్తారు ఎవరైనా. ఎన్నికల యుద్ధం గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాల. ప్రచారంలోనే వాళ్ళు మిడిల్ డ్రాప్ పెట్టి పరారైపోయినారు. ఎక్కడా కూడా ప్రచారం సక్రమంగా, హుషారుగా, జోరుగా సాగటం లేదు. ఏదో తూతూ మంత్రంగా ఏదో 17 సీట్లు 20 సీట్లు వస్తే ఆ ప్రతిపక్ష స్థానం అన్నా దక్కుతుందనేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. అంత తప్పించి ఉత్సాహంగా ఆ యొక్క దమ్మున్న ప్రచారం ఎక్కడ లేదు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో రోజుకి 6-7 బహిరంగ సభలు, రాత్రి 10 గంటల వరకు కూడా. నిన్న కూడా ఆయన చిత్తూరులో చివరి బహిరంగ సభ చిత్తూరులో చేశాడు, మా సొంత జిల్లాలో. 45 డిగ్రీల ఎండలో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాడు. ఆయన ప్రచారంలో కార్యకర్తలు గాని ప్రజలు గాని ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి సభలకి డబ్బులు ఇచ్చి రమ్మన్నా రావటం లేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన జనం ఈయన మైక్ ఎత్తుకోగానే పారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫిక్స్ అయిపోయింది. ఓడిపోతున్నామని తెలిసిపోయి చివరి ప్రయత్నంగా ఓట్టేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారు. 2000, 3000 ఇస్తున్నారు, కొన్ని చోట్ల 5000 ఇస్తున్నారు ఓటుకి. డబ్బు తీసుకుంటే మాకు ఓటు వేయాలని చెప్పేసి, మీరు నమ్మరు, భగవద్గీతను కూడా తీసుకుపోతున్నారు. క్రైస్తవులు అయితే బైబిల్స్ తీసుకెళ్తున్నారు, భగవద్గీతను తీసుకెళ్తారు. దీనిపైన ఓటు వేయించండి అని చెప్పేసి. చివరికి గుళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు. గుళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ డబ్బులు ఇచ్చి దేవాలయం దగ్గర ఓట్టేయండి అంటున్నారు. ఇంకొందరు మేధావులు అయితే ఏకంగా దేవుడు ఫోటోని ఇంటికి తీసుకెళ్తున్నారు, ఓటర్ ఇంటికి. డబ్బు ఇచ్చేది దీనిపైన ఓట్టేయండి, డబ్బులు వచ్చేది 3000, 4000, దీనిపైన ఓటేస్తాను ఫ్యాన్ అని చెప్పేసి. కొందరు డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ ఓట్టేయమంటున్నారు. కొందరైతే మాకు మీ డబ్బులు వద్దు, మీ ఓటు వద్దు, మీరు వద్దు, మీ నాయకత్వం వద్దు అని అంటున్నారు. ఈ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు, ఇంకా మనం రావటం లేదని. అందుకనే మీరు బాగా చూడండి, ఎన్నికలు అయిన తర్వాత ఐ థింక్ మే 14-15వ తేదీ నేను విదేశాలకు వెళ్ళడానికి, లండన్ కు వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఉందని చెప్పి కోర్టు కూడా అడుగుతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు ఇక్కడ. కౌంటింగ్ అయిన తర్వాత కూడా రారు. నేను ఒకటే చెప్తున్నా, వైసీపీలో పోటీ చేస్తున్న 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి 25 మంది ఎంపీ అభ్యర్థులు నేను ఒకటే చెప్తున్నా, కౌంటింగ్ జూన్ 4వ తేదీ స్టార్ట్ అవుతుంది. 4వ తేదీ 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి 9, 10, 11 గంటలకంతా ఫోర్త్ రౌండ్, 5th రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. 5th రౌండ్ కౌంటింగ్ అంతా వైసీపీ క్యాండిడేట్లు ఎవరు కౌంటింగ్ స్టేషన్ లో కూడా ఉండరు, మొత్తం పరారైపోతారు. ఆ విధమైనటువంటి మెజారిటీ, హ్యూజ్ వేవ్ కనిపిస్తా ఉంది పబ్లిక్ లో. ఒక అండర్ కరెంట్, వాట్ టు సే ఇస్ అండర్ కరెంట్ పనిచేస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు నమ్ముకున్నా, నోట్లు నమ్ముకున్నా, ఇంకొకటి నమ్ముకున్నా, ఎన్ని నమ్ముకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వెంటిలేటర్ పైన ఉన్న పార్టీ అయిపోయింది దాని కథ. ఇంకా వెంటిలేటర్ నుండి నేరుగా పోస్ట్ మార్టం పోవటమే. దాదాపు వెంటిలేటర్ చేరినాడంటే పేషెంట్ ఇంకా బతకడం చాలా కష్టం. కావచ్చుకొని చూడండి, ఆక్సిజన్ పెట్టిన తర్వాత, వెంటిలేటర్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇంకా కష్టమైపోతుంది. ఆ పరిస్థితికి వచ్చేసినాడు. కాబట్టి ఆయన ఓట్లేసినా, ఇంకెన్ని వేసుకున్నా కేల్కతం దుకాన్ బంద్. ఊరికే మేకపోతు గాంభీర్యం, భయకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. నీ బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్నాడు, పేదవాళ్ళు నమ్ముకున్నాడు, మీ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు,
నీ బిడ్డ ఎస్సీని నమ్ముకున్నాడు, బీసీలను నమ్ముకున్నాడు, ఎస్టీలు నమ్ముకున్నాడు. నువ్వు నమ్ముకొని ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం నిన్ను నమ్మటం లేదు. నా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పి స్టిక్కర్లు ఎక్కడ చూసినా వేసుకుంటున్నావు. అన్ని చోట్ల ఎక్కడ చూసినా బస్సులకి, గోడలకి, పంచాయతీ ఆఫీసులకి, చివరికి సులభ కాంప్లెక్స్ లో కూడా ఆయన కోటేసి నువ్వే మా నమ్మకం అంటున్నాడు. ఆ పరిస్థితి దిగజారిపోయినాడు మనిషి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటర్లు ఫిక్స్ అయినారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సగౌరవంగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 8వ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వసారి. మీరు ఏం సందేహం లేదు. మళ్ళీ కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి. నిన్న 45 డిగ్రీలు ఎండ కాస్తా మా చిత్తూరు పట్టణంలో జనం 45 డిగ్రీలు ఎండను సైతం లెక్క చేయకుండా ఆయన కోసం మధ్యాహ్నం 3 గంటలకి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన బహిరంగ సభ అయిన తర్వాత చల్లని వాతావరణం, వర్షం. చంద్రబాబు అంటే చల్లదనం, చంద్రబాబు నాయుడు అంటే చక్కదనం, చంద్రబాబు నాయుడు గారు అంటే చురుకుదనం. ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. మా నినాదం కూడా అదే, జరుగు జగన్, ఇంక నీ టైం అయిపోయింది, బాబు గారు వస్తున్నారు, నువ్వు జరుగు అని చెప్పి మా నినాదం, కొత్త నినాదంతో నిన్నటి నుండి ప్రజల్లోకి వెళ్తున్నాం. మా నినాదాలు కానీ, మా మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి బాగా ఫిక్స్ అయింది. 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి, ప్రతి తల్లికి వందనం పేరుతో ప్రతి ఆడబిడ్డకి, చదువుకున్న ప్రతి ఆడబిడ్డకి ఒకరున్నా ఇద్దరున్నా 15,000 అయితే గాని, మహిళా శక్తి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు డబ్బులు అయితే ఏమి, రైతులకు మద్దతుగా 20,000 రూపాయలు అయితే ఏమి, 2 లక్షల ఉద్యోగాలు అయితే ఏమి, మా సూపర్ 6 ప్రోగ్రామ్ భారీ 6 పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అటర్ ఫ్లాప్ అయింది, అక్కడే తేలిపోయింది. మేనిఫెస్టోలో ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పలేకపోయాడు కొత్తగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయిపోయిన కథ, ఇంకా ఆయన గురించి డిస్కస్ చేయడం వేస్ట్. అంటే ఇక్కడ చూస్తున్నారు సార్, ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కలిపినా కూడా ఎన్నికల సమయం ఎప్పుడు వస్తుందా మేము వెయిట్ చేస్తున్నామని అక్కడ ఓటర్లు చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈసారి పోస్టల్ పోలింగ్ కూడా చాలా వరకు అధిక సంఖ్యలో, అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే గతంలో కన్నా ఈసారి అందరు ఉద్యోగులు బాగా యూజ్ చేసుకున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఈసారి ఏపీ ప్రజలు ఖచ్చితంగా మార్పుని కోరుకుంటున్నారని అనుకోవచ్చా మరి? మేడం, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొన్నారు. మీరు కావచ్చు చూడండి, 4,50,000 మంది తెలుగుదేశం పార్టీకి ఓటేశారని చెప్పేసి ఒక సర్వే చెప్తా ఉంది. 80%, అబౌవ్ 80% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేధించినట్టు ఉద్యోగస్తుల్ని ఎవరు వేధించలేదు, హింసించాడు, నిలబడితే జీతం ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ యొక్క సరెండర్ ని ఎన్కాష్మెంట్ చేసుకోలేని పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్స్ ప్రమాణ స్వీకారం రోజు చేసి ఏం చెప్పాడు? ప్రతి పోలీస్ సోదరుడికి వీక్లీ ఆఫ్ ఇస్తామన్నాడు. ప్రతి సండే ఆఫ్ ఇస్తాను, మీ భార్య బిడ్డలతో మీరు హ్యాపీగా స్పెండ్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీతో ఉద్యోగస్తులు వారంలో 6 రోజులు ఎప్పుడు ఆఫీస్ లో ఉంటాడు. వర్క్ లోడ్ అయితే మీ ఫైల్స్ అయితే మీ ఇతర బర్డన్స్ అయితే మీ స్ట్రెస్ అయితే ఏమి, ఇవన్నీ ఉంటది. ఇంతతో బాధపడుతున్నటువంటి ఉద్యోగి ఒక సండే ఇంట్లో భార్య పిల్లలతో సంతోషంగా గడిపి వాళ్ళతో కలిసి భోంచేసిన చేసిన తర్వాత మరుసటి రోజు ఫ్రెష్ గా ఆఫీస్కి వచ్చేటువంటి, మంచి మూడ్ తో ఆఫీస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు ఆయన. పాపం వాళ్ళు తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో, స్ట్రెస్ తో 24 hours డ్యూటీతో బాధపడుతున్నారు ఇట్లా ఉద్యోగస్తులు. అది కాకుండా టెలిఫోన్ కాన్ఫరెన్స్లని, వీడియో కాన్ఫరెన్స్లని, పిచ్చి పిచ్చి కాన్ఫరెన్స్లు పెట్టేది, ఏడిపించేది, టార్చర్ చేసేసాడు వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఇతన్ని ఎప్పుడప్పుడు ఇంటికి పంపించేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. మీరు కాల్చుకుని చూడండి, జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన 4వ రౌండ్ కు 5వ రౌండ్ కు మొత్తం వైసీపీ అభ్యర్థులు 175 మంది పరారైపోతారు కౌంటింగ్ స్టేషన్ నుండి. అంటే ఇప్పుడు ఈ పరిణామాలు చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా కూటమి సైడే జనాలు ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తం కూటమికే ఏదైతే ఉందో, ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా చాలా వరకు ముస్లిం ప్రజలు కూడా ఈసారి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం చూసాం. ఎవరైతే ముస్లిం నేతలు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. అంటే ఈసారి అక్కడ ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నట్టు అనుకోవచ్చా మరి? ఏం డౌట్ లేదు మేడం. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఒక ముస్లిం మైనారిటీ సోదరులే కాదు,
ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువత, విద్యార్థి, యువజన, మేధావి, ఉపాధ్యాయ వర్గాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రైట్. ఎప్పుడెప్పుడా అని చెప్పి రేపు పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కావాల్సుకుంటే మీ ఛానల్ ద్వారా జూన్ 4వ తేదీ మళ్ళీ కూడా ఇదే సబ్జెక్ట్ పైన డిస్కషన్ పెట్టండి. నేను చెప్పింది నిజమని మీరు కూడా ఒప్పుకుంటారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.